హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్ 1 2 3. సో మనకు వచ్చేసి టీజీడీ సెట్ అంటే మన డైట్ సెట్ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క మనకి నోటిఫికేషన్ అనేది 16వ తారీఖు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ప్రకారం మనకి 16 నాడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ ప్రకారం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి 18వ తారీఖులో మనకి వారి డిస్టిక్లో ఏ అభ్యర్థి ఎక్కడికి చెందుతాడో వారి డిస్టిక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 18/6/2026 తారీఖున జరగడం జరుగుతుంది. సో 19 మరియు 20వ తారీఖు అనేది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చేసి మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసి మనకి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అండ్ బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ మనకు వచ్చేసి మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఈబీసీ సర్టిఫికేట్ అండ్ మీకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అండ్ హాల్ టికెట్ అండ్ మీ యొక్క మార్క్స్ రిజల్ట్స్ వచ్చేసి మీరు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు 19వ తారీఖు అండ్ 20వ తారీఖు వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇచ్చుకోవచ్చు అని అంటే మొదటి ఫేజ్లో సీట్ రాని వారు అండ్ సెకండ్ ఫేజ్ మొదటి ఫేజ్లో అటెండ్ కాని వారు, ఒకవేళ సీటు నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది సీట్ రాలేదా అని అనుకునే వాళ్ళు అండ్ మొదటి ఫేజ్లో కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేకను, ఇంట్లో ఫంక్షన్ ఉండు, ఏదో ఒక కారణం వల్ల మిస్ చేసిన వాళ్ళు కూడా మనకి ఈ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కూడా కాలేజ్ అనేది నచ్చకపోవడం వల్ల కొందరు అనేది మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా మీ సర్టిఫికేట్స్ అనేటివి రెడీ చేసుకొని 18వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజీకి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే టైంలో మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫైగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ లేకపోతే ఆ సర్టిఫికేట్ అనేది ఆబ్సెంట్గా రాసి మీ వెరిఫికేషన్ అనేది చేస్తారు గ్యారంటీగా. సో ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే నెక్స్ట్ ఫేజ్ వచ్చేసినప్పుడు మీకు సీట్ అయ్యే టైం వరకు మీరు ఆ సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు టైం ఇస్తారు. అండ్ వచ్చేసి మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా అని ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, అది తీసుకున్నందుకు ఎలాగో టైం ఇస్తారు గ్యారంటీగా. ఆ సర్టిఫికేట్ అనేది మనకి డ్యూ అని పెట్టేసి మీకు సర్టిఫికేట్లో ఇస్తారు. తర్వాత ఫేజ్ 1లో ఒకవేళ సీట్ వచ్చి ఆ కాలేజ్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఈ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకునేందుకు ఉంటుంది. ఎందుకంటే కొందరికి దూరంగా రావచ్చు, కొందరికి ఆ కాలేజ్ నచ్చకపోవచ్చు. సో యాక్చువల్గా ఈ డీసెట్లో వచ్చేసి ఎక్కువ సీట్లు అనేటివి ఉండకపోవడం వల్ల మనకి ఏంటిదనంటే ఎక్కువ శాతం అభ్యర్థులు ఏం చేయాలనంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అన్ని కాలేజెస్ ఆ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓన్లీ చూజ్గా మాత్రమే ఉండకండి. అంటే ఒక 5-6 ఇచ్చి ఊరుకునేటట్టు కాకుండా మొత్తం అన్ని కాలేజెస్ లిస్ట్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. సో మనకి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి ఈ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకి 21వ తారీఖు వరకు గడువు ఇచ్చారు. అని అంటే మనకు వెబ్ ఆప్షన్స్ టోటల్గా వచ్చేసి 21 నాడు కంప్లీట్ అవుతాయి. సో మనకి సీట్ అలాట్మెంట్ అనేది కూడా మనకి 25వ తారీఖు వరకల్లా తెలిసిపోతుంది మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందా అనేది. ఎక్కువ శాతం 1000 కన్నా పైన ర్యాంక్ వస్తే సీట్ రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు అనేది అన్ని కాలేజీలు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైట్ సెట్ యొక్క కౌన్సిలింగ్. సో మీరందరూ వచ్చేసి ఎక్కువ శాతం అనేటి ఖాళీలు ఉండే, ఎందుకంటే ఎక్కువ కాలేజెస్ లేవు కాబట్టి. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ వెబ్ ఆప్షన్స్ పూర్తి చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.